సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్కి గురైన బాధితులు సాక్ష్యాల నుంచి సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సిట్ ముందు హాజరై కీలక సమాచారాన్ని సమర్పించారు. ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం అయితే మాత్రం సిట్ అధికారులు మరింత ముమ్మరం చేశారు విచారణ అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా ఒక తుది దశకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సిట్ కార్యాలయానికి సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే ఈరోజు తాజాగా అయితే బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, అదేవిధంగా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఇద్దరు కూడా వారు సాక్షులుగా వాంగ్మూలం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే మాత్రం ఇప్పటివరకు ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి లేదంటే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ప్రణీత్ రావును 9 సార్లు ఇప్పటికే సిట్ విచారించింది. ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును 5 సార్లు సిట్ విచారించినటువంటి పరిస్థితి. కానీ ఇద్దరి మధ్య చెప్తున్నటువంటి సమాధానాలు అయితే మాత్రం ఒకరికొకరికి పొంతన లేకుండా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మాత్రం ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులతో ఏ విధమైనటువంటి సంబంధాలు లేవు, కానీ తమకు అధికారిగా ఉన్నటువంటి బాస్గా ఉన్నటువంటి డీజీపీ చెప్తేనే మేము చేశాము, నేను ఫోన్ ట్యాపింగ్ చేశాను అనేటువంటిది అయితే మాత్రం ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మొత్తంగా అయితే తనతో పాటు అంటే ఇవన్నీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఈ నెంబర్లన్నీ కూడా ఎవరిచ్చారు అనేటువంటిది అయితే మాత్రం సిట్ అధికారులు కొంత దర్యాప్తు చేసేటువంటి ప్రయత్నం చేశారు. విచారణలో కొన్ని కీలకమైనటువంటి వాస్తవాలే రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రభాకర్ రావు అయితే మాత్రం ఇవన్నీ మాట దాటివేస్తున్నారు, ఎప్పటికప్పుడు సమాధానం దాటివేస్తున్నారు, విచారణకు ఏ విధంగా సహకరించడం లేదు అనేటువంటి ఈ విధమైనటువంటి అంశం మాత్రం సిట్ అధికారుల నుంచి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదైనా కానీ ఇప్పటివరకు విడివిడిగా విచారించినటువంటి ప్రభాకర్ రావును కానీ ప్రణీత్ రావును కానీ విడివిడిగా విచారించినటువంటి సిట్ అధికారులు అయితే మాత్రం ఒకసారి ఇద్దరిని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ ఏకకాలంలో కూడా పక్కపక్కనే ఉంచి ఇద్దరిని ఏకకాలంలో విచారణ చేయాలని చెప్పి సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కొంతమంది అయితే మాత్రం ఇప్పటికే కొంతమంది స్టేట్మెంట్లు కూడా కొంతమంది సాక్షులు వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో ఈరోజు తాజాగా అయితే మాత్రం ఈటెల రాజేందర్ చేరుకున్నారు. ఆయన వెంట చాలా కీలకమైన డాక్యుమెంట్లే ఆయన తీసుకొచ్చి సిట్ అధికారులకు సమర్పించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం అంటే హుజూరాబాద్ బై ఎలక్షన్ జరిగినటువంటి టైంలో అయితే మాత్రం ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఫోన్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి గన్మెన్ల ఫోన్లు, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేటువంటిది అయితే మాత్రం దానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయంటూ కూడా ఈటెల రాజేందర్ అయితే మాత్రం సిట్ అధికారుల ముందు ఆయన హాజరైనటువంటి పరిస్థితి. ఏదైనా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు రివ్యూ కమిటీ 2 నెలలకు ఒకసారి రివ్యూ కమిటీ అనేటువంటిది ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేస్తూ ఉంటుంది అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో రివ్యూ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కానీ, జీఏడీకి సంబంధించిన జీఏడీ సెక్రటరీగా ఉన్నటువంటి రఘునందన్ రావు వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో మొత్తంగా అయితే మాత్రం ఆగస్టు 5వ తేదీన మరోసారి ఆగస్టు 5వ తేదీ వరకు విచారణ అంటే మరొకసారి అప్పటి వరకు ప్రభాకర్ రావును అరెస్టు చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఆగస్టు 4వ తేదీన జరగబోయేటువంటి విచారణకైతే మాత్రం అంటే సిట్ అధికారులు అయితే మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. వారంతా కూడా ఏదైతే రిలీఫ్ పిటిషన్ ప్రభాకర్ రావుకి ఇచ్చారో దాన్ని రద్దు చేయాలనేటువంటి కూడా కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సిట్టు విచారణ అయితే మాత్రం సిట్ అధికారులు విచారణ వేగవంతం చేయడంతో పాటు చాలా కీలకమైనటువంటి ఆధారాలను, సాక్ష్యాలను కూడా వీటిని రాబట్టేటువంటి ప్రయత్నం సిట్ అధికారులు చేస్తున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ 99 టీవీ హైదరాబాద్.